మస్తు ఉడకపోతుందంట. ఏమైతుంది అబ్బా? ఏమైతుంది? మస్తు ఉడకపోతుంది అంట. స్నానం చేసినా కానీ మళ్ళీ స్నానం చేస్తాను చెమటతో. అంతేనే, ఎండాకాలం వచ్చినంటే ఇక అంతే. ఏమంటారో ఏమో సాకులు చెప్పుండ్రి, బుజ్జగిరి మమ్మల్ని. ఒక ఏసీ కొంటే ఏమైతుంది? ఏందిరా మళ్ళీ అను? ఏసీ, ఎయిర్ కండిషనర్ కొని పెడితే ఏమైతుంది? కోడి గుడ్డు ఉడికినట్టు ఉడుకుతున్నాం మేము. ఆహా అవురా, మేము ఉడుకుతారే, నీతో పాటు మేము కూడా ఉడుకుతున్నాం కదా. అందుకేనే మీ గురించి ఆలోచించే చెప్తాన్నా. జరంత ఏసీ కొంటే ఏమైతుంది? అబ్బాబ్బా ఏమన్నా నారా? ఫ్యాన్కే దిక్కులేదంటే నువ్వు ఏసీకి పోయినావారా? బాప్రే. అంతేనే అంతే. ఏం కొని పెట్టుకుండ్రి, ఈ ఫ్యాన్ కూడా మంచిగా నడుస్తుంది. ఆ ఫ్యాన్ తిరుగుతుంది కానీ గాలి మాత్రం ఏడ తిరుగుతలే, ఎట్లా ఉడకపోతుంది. అందుకే అక్క నేనైతే మన లడ్డుగాడి ఇంటికి పోతా. వాళ్ళ ఇంట్లో మంచిగా కూలర్ ఉంది, కూర్చొని ఉంటా చల్లగా. మస్తు ఉడుతుంది తెలుసా. నువ్వు ఈరోజు వచ్చినావని రోజు మాకు ఎంత ఉడుకుతుంది తెలుసా. అవురా కరెక్టేరా. ఫస్ట్లో నాకు ఏమనిపించేది కాదు తెలుసా, ఇప్పుడేమో ఏసీలో ఉంటా కదా. ఇక ఇడికి వచ్చిన తర్వాత మస్తు ఉడుకుతుంది. అవువే, ఇక ఎండలు పెరిగినాయి కదా, ఎండలు ఎక్కువ వస్తున్నాయి, అందుకే ఇట్లా పరిస్థితి అవుతుంది. అందరు మారిపోయిండ్రే, మనం ఇప్పుడు కూడా ఇట్లనే ఉంటే ఎట్లా చెప్పు. ఇక ఒక కూలర్ కొనుండ్రి, నేను చెప్తున్నా. జర కూలర్ కొనుండ్రి, మీకోసమే చెప్తున్నా. మళ్ళీ ఇల్లు కడతా అన్నవే, నా పెళ్ళైన తర్వాత ఇల్లు కడతా మంచిగా అన్నావు కదా, ఏమైంది? అవే అన్నీ జరుగుతాయా? మనం అనుకునే అన్నీ జరుగుతాయా చెప్పు? ఇక ఇల్లు కట్టడం ఏమో అవన్నీ మీ బాపు చేతులు ఉంటాయి, నా చేతులు ఏమి ఇచ్చిండు చెప్పు? ఇప్పుడు దాకా ఏమైనా ఇచ్చిండా? చిల్లిగా వెయ్యాలి నా దగ్గర. ఇక అన్నీ అడుక్కొని తీసుకోవడమే. మార్కెట్కి పోయినా డబ్బులు అడిగి పెడతా. తెలుసు కదా నీకు అన్ని పరిస్థితి. నేనేం చెప్పినా నా మాట అయితే అసలు వినడు, నీకు తెలుసు కదా. నేను చెప్పింది అన్నీ అసలు నమ్మనే నమ్మడు, వినడు. ఇక నేనేం చెప్పాలి చెప్పు మీ బాపుకి? అవ్వ అక్క, నువ్వన్నా చెప్పే, నువ్వన్నా చెప్పు. నేను చెప్పి అలసిపోయినా, అమ్మ కూడా చెప్పినా. ఇక అమ్మ చెప్తే అయితే అసలు వినిపించుకోడు. నువ్వన్నా చెప్పే జరా, కూలర్ కొని మన మత్తు ఉడుకుతాంది. ఇక నువ్వన్నా ఏదన్నా చెయ్యే. మంచిగా పెళ్లి కూలర్ ఉండే, ఈడే ఉండే, మళ్ళీ ఉండే నీకు అయిపోగా. ఎందుకు మళ్ళీ నన్ను తీసుకోమన్నావు? వేస్ట్ ఆడపడుంది, ఏసీ ఉంది ఇంకా రూమ్లో. ఆ కూలర్ యూజ్ చేస్తారే, ఈడే ఉంటే అయిపోవదని. మంచిదానివేనే, పేర్లు పెడతారు నా అందరూ, పేర్లు పెడతారు. నీ కూలర్ నేను ఎందుకు తీసుకుంటానే? కొనుక్కుంటాం, ఎప్పుడో అప్పుడు కష్టం చేసి డబ్బులు వచ్చినాక కొనుక్కుంటాం. అట్లా నీ కూలర్ పెట్టుకుంటే ఏమంటారే అందరూ? అందరు ఎందుకు మీ అత్తనే అంటది. అగ్గో నువ్వు కూడా నీ అందరి గురించి ఎందుకు ఆలోచిస్తావు నాకు అర్థం కాదు. ఆలోచించాలమ్మా, ఆలోచించాలి. నలుగురిలో ఉండేటప్పుడు మనం ఆలోచించాలి. ఒక్కళ్ళ మేము బ్రతకలేదు కదా, అందరితో బ్రతుకుతున్నాం. సరే అవన్నీ పోనీ కానీ బాపు ఏడున్నాడు చెప్పు? బాపుతో నేను మాట్లాడతాయిగా. ఒక కూలర్ కొనలేరా? ఎంత వస్తుంది మా అంటే? తక్కువ రేటుది కొనండి, చిన్నదన్నా కొనండి, కానీ కొనండి. ఇక నువ్వే మాట్లాడే, నువ్వన్నా ఏమన్నా చెయ్యి. నేను చెప్పి అలసిపోయినా. ఈ మల్లిగాడు ఊరికే అంటాడు, ఇక నేనేం చేయగలుగుతా చెప్పు? నువ్వన్నా మాట్లాడు. అవ్వక్క ప్లీజే, బాపుని కొని పెట్టుకోను. మంచిగా ఈరోజే పోయి కొనుక్కొని తీసుకొద్దాం. మంచిగా ఈరోజు రాత్రి చల్ల గాలితో పడుకుందాం. ప్లీజే చెయ్యి ఏదన్నా. అవురా సరేరా, నేనే చెప్తాయ్యా. నేనే బాపుని అంట, ఆగు మాట్లాడతాయ్యా బాపుతో. ఆగు, ఈడొచ్చి పడుకుంటాడా? పొలాన్ని చూసుకుంటాడా? బాపు, ఓ బాపు, లే బాపు లే. ఆగు బిడ్డ, నువ్వు వచ్చినావా? ఏం చెప్తున్నావే బాపు? పొలం పని కోసం వచ్చి నువ్వు ఇలా పడుకుంటున్నావు కదా. అరే లేదు బిడ్డ, ఇక మస్తు ఎండ కొడుతుంది కదా, ఈ చెట్టు కింద వచ్చి జరంతా పడుకుందాం అనుకున్నా. జర చల్లగాలుతుంది కదా, ఇడ పడుకుందామని. నువ్వైతే హాయిగా పడుకో చల్లగాలికి. ఈ నిమ్మ చెట్టు కింద పడుకో. మిగతా వాళ్ళైతే మంచిగా ఉడుకుతారు ఇంట్లో. అమ్మ మల్లిగాడు వీళ్ళిద్దరు మంచిగా ఇంట్లో ఉడుకుతారు. నువ్వైతే మంచిగా చెట్ల కింద పడుకో. ఆగు బిడ్డ, నేనేం చేసినా అంత కోపడుతున్నావు? మళ్ళా ఏంది బాపు నువ్వు కూడా ఇట్లా చెప్తావు? అరే బిడ్డ, నేనేం చేసినా చెప్పు? అరే అమ్మ అప్పటి నుంచి కూలర్ కొను అంటుందంట, ఎందుకు కొనిత్తలే? ఆగు దాని గురించా? పాప మా మల్లిగాడికి ఉడుకుతాందంట. వాళ్ళు పాపం ఏడికి బయటికి పోరు. నువ్వేమో మంచిగా నిమ్మ చెట్టు కింద పడుకుంటున్నావు చల్లగాలికి. ఇంట్లో ఉంటారు వాళ్ళు, మధ్యాహ్నం అంతా ఉడుకుతుంది. నీకు తెలుసా జర్రైనా? ఎందుకు తెలియదు బిడ్డ, నాకు తెలుసు ఎంత ఉడుకుతుంది, నాకు కూడా తెలుసు. ఇయో ఇంట్లో అయినా జరా పెంకుళ్ళు ఉంటాయి కానీ ఇడుంటాయా? ఇడంతా వేడి వేడిగా గాలెత్తుంది, ఏం చల్లగాలి రావట్లే. నాకు కూడా తెలుసు ఎండాకాలం వచ్చింది, ఇట్లానే ఉంటుంది బిడ్డ. 2-3 నెలలు ఆగినామంటే వచ్చేస్తుంది, వర్షాకాలం వచ్చేస్తుంది, చల్లబడిపోతుంది. ఆగితే ఏమైతుందిరా? అట్లా ఎట్లా అంటావు బాపు? 3 నెలలంటే ఉడుకుతుంది అంత. 3 నెలలే, ఒక్క రోజు ఉండబుద్ధి అవుతలే నాకు. 3 నెలలు అంటాను పాపం. కూలర్ కొంటే ఏమైతుంది? చిన్నది కొను, తక్కువ రేటుది కొను, ఏమవుతుంది కొంటే? అవు బిడ్డ కొనొచ్చు కానీ ఇక చుట్టాలే, చూద్దాం. చూద్దాం గిద్దాం కాదు. ఈరోజు ఎన్నాడు నాతో పాటు పద, మనం కూలర్ కొందాం. నా కూలర్ ఉంచుకోమంటే అది కూడా కాదు మీతో. ఒకటి కొంటే ఏమైతుంది తమ్ముడు కోసం? ఇక ఎవరు ఉన్నారు ఇంట్లో? ఆయన ఒక్కడే ఉన్నాడు కదా. ఇక సరిపోట్లేదా? ఇంత పొలం ఉంది, ఇంత జాగాలు ఉన్నాయి, నీకు సరిపోట్లేదా? ఒక కూలర్ కొనలేవా నువ్వు? అరే బిడ్డ కొనగలుగుతా బిడ్డ, కానీ ఇక ఎట్లా అంటే ఇట్లాంటి విషయాల మీద డబ్బులు వేస్ట్ చేయబుద్ది కాదురా. అదే డబ్బులు మిగిలితే మళ్ళీ పంట వేయడానికి ఉంటాయి మనకు. ఏంది బాపు, ఎందుకు సంపాదిస్తావు చెప్పు? నువ్వు పంట ఎందుకు ఎత్తావు నాకు అర్థం కాదు.
వేరే వాళ్ళు తినాలని ఎత్తావా లేకపోతే జరన్ని డబ్బులు సంపాదిస్తే పిల్లల్ని భార్య పిల్లల్ని మంచిగా పోషిస్తావా? పోషే లేదారా ఇంత మంచి చదువు చెప్పిస్తానా ఏం తక్కువ చేసిన చెప్పు. అగో నేను అట్లా ఏమనట్లే బాపు. కూలర్ కొని ఉంటే మంచిగా చల్లగా ఉంటుంది. మంచిగా ఎండకి నువ్వు కూడా పని చేస్తావు, ఇంటికి వచ్చి చల్లగా పడుకోవచ్చు. ఎంత ఉడుకుతుంది, చీకటైనా ఉడుకుతుంది. మళ్ళీ మీ ప్రాణం కోసం మీరు కొంచెం ఖర్చు చేస్తే ఏం కాదు బాపు. అవు బిడ్డ నువ్వు కరెక్టే అంటాను, నేను కూడా కొందాం అనుకున్నా బిడ్డ, కానీ ఇక వీలు కుదురుతలే. ఇక వీలు చేయి బాపు, ఇక వీలు చేయి. ఈరోజు వీలు చేయి, ఈరోజు పోదాం, నేను నువ్వు అమ్మ పోదాం. ఈరోజు పోయి కొనేద్దాం. అరే బిడ్డ ఉండని బిడ్డ, రేపు పోదాం ఉండని. అరే బాపు ఎంత టైం అవుతుంది చెప్పు, ఎంత టైం అవుతలే. పోయొద్దా కొందాం. ఆడ కొంటే వాళ్ళే ఇంటికి తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత జరంతా దాన్ని మంచిగా క్లీన్ చేసి వాటర్ పోతే చల్లగా వస్తుంది. దా బాపు ఈరోజు కొందా, మళ్ళీ నీకు వీలు కుదురుతుంది. నేను ఇంటికి పోయినా అంటే ఇంకా ఆయన తగ్గను. అవు బిడ్డ సరే మరి పోదామా, ఎప్పుడు పోదాం? నీకేమైనా పని ఉందా బాపు? ఇప్పుడు ఏం లేదు బిడ్డ, మన కాపలికి ఒక మనిషి ఉన్నాడు, ఇప్పుడు ఏం లేదు నాకు పని అయితే. దా మరి ఇప్పుడే పోదా, అమ్మని పట్టుకొని పోదా. సరే దా బిడ్డ పోయొద్దా, కొని పెడతా ఇక మీకోసం. చెప్పు తాత ఏం చూస్తారు? కూలర్లు చూపించు బాబు, చల్లగా వచ్చే కూలర్లు చూపించు. సుపిత తాత, కానీ మీ రేంజ్ చెప్పండి. ఎంతవరకు కొంటారు అది చెప్పుండ్రి, నేను అట్లా చూపిస్తా. ఆ రేంజ్ పోనీ బిడ్డ, ఏమన్నా మంచిగా ఉంటే చూపించు, చల్లగా గాలి వచ్చే చూపించాలి. ఇగో తాత మన దుకాణంలో అన్ని చల్ల కూలరే, చల్లగిచ్చే కూలరే ఉన్నాయి, అన్ని మంచి కూలర్ ఉన్నాయి. ఇక నువ్వు రేటు చెప్పినావంటే నీ రేటు తగ్గట్టు చూపిస్తా అన్నమాట. అన్నీ మంచివే మా దగ్గర. స్టార్టింగ్ రేట్ ఎంత మీ దగ్గర? స్టార్టింగ్ రేట్ అంటే 6000 నుంచి స్టార్ట్ అవుతుంది పెద్ద కూలర్ అయితే. చిన్న కూలర్ అయితే 4000. అబ్బో ఎక్కువ చెప్తాను కదా బిడ్డ, మరింత ఎక్కువ ఎందుకు బిడ్డ? మన ఊరోళ్ళకి ఇంత ఎక్కువ ఎందుకు ఇస్తావు? అగో తాత, పట్నమైన ఊరైనా ఒకటే రేటు. మన ఊరోళ్ళని చూసి ఎక్కువ రేటు ఇవ్వడం, పక్క ఊరోళ్ళని చూసి తక్కువ ఇవన్నీ మేము చేయం తాత. ఇవన్నీ ఎట్లా అంటే మేమే తయారు చేస్తాం, మంచిగా చల్ల కూలర్ వస్తాయి. మన ఎక్దమ్ మంచి కూలర్ ఉంటాయన్నమాట. ఇక రేట్ ఏం ఎక్కువ చెప్పాలి తాత. అయినా రేటుదే మీరు ఇప్పుడు చూడకండి, దాన్ని తక్కువ ఎక్కువ చేయొచ్చు. కానీ మీరు జర చూడండి, మోడల్ చూపిస్తా, మీరు చూడండి. బిడ్డ చూపించు. ఈ కూలర్ చూడండి తాత, ఈ కూలర్ మంచిగా చల్లగా వస్తుంది, గాలి కూడా గుర్రని కొడుతుంది, అంతా మస్తు ఉంటుంది కూలర్. అగో మాకు గాలి ఎక్కువ కొట్టేది వద్దు, గాలి తక్కువ ఉండాలి కానీ చల్లదనం ఉండాలి, అట్లాంటి కూలర్ చూపించుండ్రి. అట్లయితే ఈ పైన కూలర్ చూడండి అక్క, ఈ మరూన్ కలర్ ఉంది కదా, చాక్లెట్ కలర్. ఈ కూలర్ అంటే మంచిగా తక్కువ గాలి ఇస్తుంది, తక్కువ సౌండ్ ఇస్తుంది, కానీ మస్తు చల్ల గాలి ఇస్తుంది. మంచిగా ఒకసారి వాటర్ ఎత్తే చాలు, మస్తు చల్ల గాలి ఇస్తుంది. అచ్చా అవు బిడ్డ, ఇట్లాంటి కూలర్ కాకుండా ఇంకా కూలర్ ఉంటాయి కదా, అది ఏమంటారు దాన్ని, స్టీల్ అంటారా ఏమంటారు, అది ఉంటుంది కదా, లేజర్ కూలర్ అనుకుంటా. ఇది ఇట్లా బయట కనిపిస్తూనే ఉంటుంది, కింద వాటర్ వేసుడు పైనుంచి ఇట్లా వాటర్ పడతాయి కదా, అది కూలర్ ఉంటుంది కదా బిడ్డ. అచ్చా లేజర్ కూలర్ అంటారు మీరు. ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అవి కూడా మస్తు నడుస్తాయి, కానీ అది జర షార్ట్ కొడుతుంది. అది ఎట్లా అంటే స్టీల్ కాబట్టి అది ఎట్లా అంటే షార్ట్ కొడుతాయి. ఈ కూలర్ ఇట్లా మొత్తం ఫైబర్, ఇక ఇది మొత్తం ప్లాస్టిక్ది ఉంటుంది కాబట్టి షార్ట్ కొట్టాయి. ఇవి లేటెస్ట్ మోడల్, అవి పాత మోడల్ అన్నమాట. అది కూడా ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి, కానీ ఇది బెస్ట్ అనుకుంటాను. దానికి దీనికి తేడంత బాబు, డబ్బులు తేడంత? 1000-2000 అట్లా ఉంటుంది తేడా. అయితే అదే చూపించు బాబు, మనకు తక్కువ రేట్లో నుంచే చూపించు బాబు. అరే తాత, ఒకటేసారి ఉంటాం మనం, మొత్తం ఎండాకాలం నడవాలి. ఇక చల్లగాలి వచ్చేది తీసుకోండి. నేను చెప్తాను ఏంటంటే ఇదే తీసుకోండి, ఇది ఉంది కదా చాక్లెట్ కలర్. ఈ కూలర్ మస్తు బెటర్, సూపర్ కూలర్ అనమాట. సరే మరి ఒక పని చేయండి, మీ బడ్జెట్ చెప్పుండ్రి, అట్లాంటి కూలర్ చూపిస్తా. ఇక మూడే లాస్ట్ బిడ్డ, మూడు వరకు చూడు. అట్లయితే ఇదే కూలర్ చూడు బాపు, ఇదే మస్తు బెస్ట్ కూలర్, 4 కత్తది. ఇక తీసుకో, ఈ కూలర్ మస్తు వస్తుంది, గాలి కూడా తక్కువ వస్తుంది, చల్లదనం వస్తుంది, మస్తు ఉంటుంది. ఈ కూలర్ తీసుకో, బెస్ట్ మీకు. అవు బాబు, ఇక నీది కాదు నాది కాదు, 3కి రాదు, 3కి ఇస్తే మేము సంతోషంతో పోతాం. సరే మీరు ముందు మన ఓనర్ కూర్చొని ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడుండ్రి, ఇస్తారు, తక్కువ చేసి ఇస్తారు, ఏం ప్రాబ్లం లేదు. సరే బిడ్డ సరే. అగో ఇది ఎవరు కూలర్ రా, ఇటు సైడ్ పోతుంది, ఎవరో కొత్త కూలర్ కొనుక్కుంటారు కదా. లేదే అమ్మా, ఎవరు కొనుక్కోలే, మన మల్లిగాడు ఉన్నాడు కదా, వాళ్ళ కూలర్ ఇది. అవునారా? ఎప్పుడు కొన్నారా? మధ్యాహ్నం కొన్నారు, సాయంత్రం వరకు కూలర్ వస్తుందని చెప్పిండు మళ్ళా నాకు. అంటే వాళ్ళ కూలరా? అబ్బా మంచిగా అయింది, పాపం ఇన్ని రోజులు ఉడుకుతూ ఉండే పాపం వాళ్ళకి. అమ్మ నేను పోవాలా, మల్లిగాడి ఇంటికి పోవాలా, నేను కూడా వీళ్ళ కూలర్ చల్లగాలి తీసుకుంటా కదని. పదరా నేను కూడా తప్పదా.
ఏందిరా అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతాను? అరే అక్క నేను వెయిట్ చేస్తానని అత్త అని చెప్పిండు కదా, 4కి అత్త అని చెప్పిండు కదా, మరి ఇంకా రాట్లే. 5 అవుతుంది, గంట లేట్ చేసిండు, అయినా ఇంకా రాట్లే. ఎప్పుడు వస్తారు వీళ్ళు? రే అత్తున్నారా, ఇప్పుడే కాల్ చేసి మీ అడ్రస్ చెప్పుండ్రి అన్నారు. అత్తున్నారు, దగ్గరే వచ్చిండ్రు. సరేనా? అత్తాను, నువ్వు టెన్షన్ పడకు. నేను ఎప్పుడెప్పుడు సల్లగాలు తీసుకోవాలని మస్తు వెయిట్ చేస్తాను అక్క, ఇంకా వీళ్ళు రాట్లే. రే వాళ్ళు వస్తారా, ఒక 10 నిమిషాలు ఆగితే వస్తారు. ఇంకా 10 నిమిషాలా? వచ్చినావా అన్న? థ్యాంక్ యూ, మా కూలర్ తీసుకొచ్చేందుకు థ్యాంక్ యూ. వెల్కమ్ రా, కానీ కూలర్ ఎక్కడ పెట్టాలి? లోపల తీసుకొస్తారా ప్లీజ్? జరా లోపల తీసుకురండి, మీకు మా బాబు హెల్ప్ చేస్తాడు. నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు. సరే అండి, సరే. కంగ్రాచులేషన్ రా, మీ ఇంట్లో కూడా కూలర్ వచ్చింది.